అలా నేను మిస్ రావు. బీహార్ ఎన్నికలు ముగిసాయి, పోలింగ్ ముగిసింది, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కూడా అయిపోయింది. అయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. అక్కడ ఏ పార్టీ అధికారంలో రాబోతుంది, ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి అనేది స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్లో క్లియర్ కట్ ఒపీనియన్ వచ్చేసింది. అది మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. అవి చూసిన తర్వాత మీరు ట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ను పూర్తిగా నమ్మొచ్చు అంటే నమ్మడానికి అవకాశం లేదని హర్యానా ఫలితాలు చెప్తున్నాయి మనకి. రీసెంట్లో వచ్చినటువంటి హర్యానా ఫలితాలు కానీ, అంతకుముందు ఛత్తీస్గఢ్ ఫలితాలు కానీ, లేదా రాజస్థాన్ మధ్యప్రదేశ్లో వచ్చిన ఫలితాలు కానీ ఎగ్జిట్ పోల్స్కి దాదాపుగా భిన్నంగా ఉన్నాయి. కొన్ని చోట్ల కోయిన్సైడ్ అయినప్పటికీ కూడా భారీ మెజార్టీలు వచ్చాయి. కానీ మూడ్ ఆఫ్ ది ఓటర్స్ అనేది మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అంచనా వేస్తారు. 3 సర్వే సమస్యలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఉన్నాయి. అవి మీకు ప్రజెంట్ చేస్తాను. ఆ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి ఆ 3 అనేది. ఒకటి ఇక్కడ చూడండి, బీహార్ ఎగ్జిట్ పోల్స్ పీపుల్స్ పల్స్ ఏం చెప్తుంది చూడండి ఒకసారి. పీపుల్స్ పల్స్ ఏం చెప్తుందంటే సీఎం ఛాయిస్ కింద తేజస్వి యాదవ్ని 32% మంది ఇష్టపడుతున్నారు, నితీష్ కుమార్ 30% ఇష్టపడుతున్నారు, ప్రశాంత్ కిషోర్ 8%, అలాగే సామ్రాట్ చౌదరి 66%, చిరాగ్ పాస్వాన్ 8%, రాజేశ్వర్ కుమార్ 20%. ఇది అవసరం లేదు ఎగ్జిట్ పోల్స్లో. సో ఇది ఎగ్జిట్ పోల్ రిజల్ట్. ఎగ్జాక్ట్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ఇది పీపుల్స్ పల్స్. ప్రొజెక్టెడ్ సీట్స్ చూడండి, బీజేపీకి 63 నుంచి 70, ఆర్జేడీకి 62 నుంచి 69, జేడీయూకి 55 నుంచి 62, ఎల్జేపీకి 12 నుంచి 17, కాంగ్రెస్కి 9 నుంచి 18, సిపిఐ ఎంఎల్కి 4 నుంచి 9, హెచ్ఏఎంకి 2 నుంచి 5, ఆర్ఎల్ఎంకి 1 నుంచి 4, జేఎస్కి 0 to 5, విఐపి 0 to 5, ఎంఐఎంకి 0 to 3, అదర్స్కి 2 నుంచి 8. సో ఇక్కడ మనం బీజేపీ అండ్ జేడీయూ రెండు కలపండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. అంటే 63 నుంచి 70 అన్నాడు, 55 నుంచి 62 అన్నాడు. ఇప్పుడు మినిమం తీసుకుందాం మనం. మినిమం అంటే 62, ఇక్కడ మీ జేడీయూకి మినిమం అంటే 55. సో ఇక్కడ బీజేపీ జేడీయూ కనీసం తీసుకున్నాం, కనీసం 63 ఉంది, ఇక్కడ కనీసం 55 ఉంది జేడీయూకి. 63 ప్లస్ 55 తీసుకుంటే మనకి 6, 5, 11, 110, 118 వస్తుంది సుమారుగా. అదే ఆర్జేడీ కాంగ్రెస్ తీసుకుంటే 62 ప్లస్ 9 కనీసం అంటే దాదాపుగా 71. ఇక ఎల్జేపీ ఇక్కడ సిపిఎంకి 9 వస్తాయి. అది మొత్తం కలిపితే నువ్వా నేనన్నట్టు ఉన్నాయి అటు కూటమికి సంబంధించి పీపుల్స్ పల్స్ ప్రకారం. సో ఓట్ షేర్ వచ్చేసి జనస్వరాజ్ పార్టీ 9.7, అదర్స్ 6.2, ఎన్డీఏ 46.2, మహాగఠబంధన్ 37.9 అని ఇచ్చింది ఇది. సో ఇక్కడ చూడండి, ఇది పోలింగ్ పర్సన్. మహాగఠబంధన్కి ఎన్డీఏకి ఎక్కువ అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మొత్తం చూస్తే కనుక అలయన్స్, దాని అలయన్స్ కానీ దీని అలయన్స్ కానీ మొత్తం కలిపితే 133 నుంచి 159 వరకు ఎన్డీఏకి, మహాగఠబంధన్కి 75 నుంచి 101 అని చెప్పి పీపుల్స్ పల్స్ చెప్తోంది. 122 మ్యాజిక్ ఫిగర్. సరే, దీనికి భిన్నమైనటువంటి ఎగ్జిట్ పోలు ఈఎస్ఎస్ చెప్తుంది, ఢిల్లీ బేస్డ్కి సంబంధించినటువంటి సర్వే సంస్థ ఇది. ఇదేం చెప్తోంది, మహాగఠబంధన్ కాంగ్రెస్ పార్టీ ప్లస్ లెఫ్ట్ పార్టీస్ సిపిఐ సిపిఎం అన్నీ కలిపి మొత్తం 134 నుంచి 151 లేదా 157 దాకా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. 58 నుంచి 62% వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది పూర్తి పీపుల్స్ వాళ్ళకి పూర్తిగా రివర్స్ చెప్తుంది. ఇది ఎన్డీఏ కూటమికి వచ్చేసి 31 నుంచి 36% అంటున్నారు, 61 నుంచి 70 లేదా 61 నుంచి 80 వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. జనస్వరాజ్ పార్టీకి 4 నుంచి 6 మాత్రమే వస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్లో చెప్తున్నారు. ఇక ఇది పైనీర్ సర్వే చూస్తే కనుక ఎన్డీఏకి 74, మహాగఠబంధన్కి 160, జనస్వరాజ్ పార్టీకి 4, అదర్స్కి 5 అని చెప్తున్నారు. ఓట్ల షేరింగ్ వచ్చేసి ఎండీఏకి 41, మహాగఠబంధన్కి 47, జేఎస్పీకి 7, అదర్స్కి 4 అని చెప్తున్నారు. సో 2 సర్వేలు ఈఎస్ఎస్ కానీ లేదా పైనీర్ కానీ 2 సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే క్లియర్ కట్గా మహాగఠబంధన్కి ఓటర్స్ ఉన్నారని చెప్తుంది. కానీ అక్కడ మీరు పీపుల్స్ పల్స్ చూస్తే కనుక ఎన్డీఏకి మ్యాజిక్ ఫిగర్ దాటి సీట్లు వచ్చే అవకాశం ఉంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పి చెప్తూ ఉన్నారు. సో వచ్చినటువంటి 3 ఎగ్జిట్ పోల్స్లో 2 ఎగ్జిట్ పోల్స్
మహాగఠబంధన్ అంటుంటే ఒక ఎగ్జిట్ పోల్ మాత్రం ఎన్డీఏ అంటుంది. కాబట్టి బీహార్లో ఏం జరగబోతుంది అని అంటే మెజారిటీ సర్వే సంస్థలు మెజారిటీ సర్వే రెండు చెప్తున్నాయి కాబట్టి మహాగఠబంధన్కి అక్కడ అవకాశం ఉందని అంటున్నారు. అక్కడ జరిగేటువంటి ఎలక్షన్స్ అనేది ఒక కీ పాయింట్. మనం గతంలో తీసుకుంటే కనుక గత ఎన్నికల్లో బీహార్లో ఏ పార్టీ గెలిస్తే ఆ తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించినటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు యాక్చువల్గా మన గత ఎన్నికల్లో 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో మీకు ఈ కూటమిలకు వచ్చినటువంటి డిఫరెన్స్ ఆర్జేడీకి అలాగే జేడీయూకి బీజేపీకి వీటికి వచ్చినటువంటి డిఫరెన్స్ 33 సుమారుగా 33.6 33.2 అలా వచ్చినాయి. కేవలం 0.4% ఈ కూటముల మధ్య వ్యత్యాసం ఉంది. సో కాబట్టి గ్రాఫ్ మనం వేసుకుంటే 2020 గ్రాఫ్ని కనుక వేసుకుంటే సుమారుగా నాకు గుర్తున్నంత వరకు జేడీయూ ప్లస్ బీజేపీ ఈ 20 కలిపితే 33.6 అట్లా వచ్చింది. అలాగే కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ ఈ కూటమికి 33.9 అలా వచ్చింది. అంటే కేవలం ఒక 0.4% నుంచి 0.5% వరకు మాత్రమే డిఫరెన్స్ ఉంది, ఓట్ డిఫరెన్స్. సో కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఎవరున్నారు? బీజేపీ జేడీయూ ఉంది. సో గ్రాఫ్ ఈ రెండు గ్రాఫులు ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ గ్రాఫ్ ఈక్వల్గా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి జేడీయూ అలాగే బీజేపీ మీద వ్యతిరేకత ఉంటుంది. కనీసం 5% వ్యతిరేకత తీసుకున్నా కానీ ఈ కాస్త ఈ 33.6% కాస్త ఇది 30కో లేకపోతే 28కో పడిపోయే అవకాశం ఉంది. ఈ పర్సెంట్ కాస్త ఇక్కడ యాడ్ అవుతుంది, ఇది ఒక 38-40 దాకా వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ గ్రాఫ్ పెరుగుతుంది, ఈ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది తేజస్వి యాదవ్. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ రెండు చెప్తున్నాయి కూటమి మహాగఠబంధన్ ఖచ్చితంగా వస్తుందని చెప్పి. కాబట్టి నేనైతే మహాగఠబంధను అనుకూలమైనటువంటి ఓటింగ్ అక్కడ జరిగింది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లస్ బీహార్ నుంచి మా సన్నిహితుడు ఒక అతను అక్కడ సర్వేలు చేస్తున్నారు. అతను ఏం చెప్తున్నారంటే మిథిలాంచల్ సీమాంచల్ ఈ రెండు డిసైడ్ చేయబోతున్నాయి ఫలితాన్ని అని చెప్తున్నారు. ఈ రెండింటికి సంబంధించి ఇంకా కూడా స్పష్టత రావట్లేదు. ఎగ్జిట్ పోల్స్లో కూడా కొంత టైం తీసుకొని చెప్తారంటున్నారు. బట్ మిగతా ప్రాంతాల్లో సీమాంచల్ అలాగే మిథిలాంచల్ కాకుండా మిగతా ప్రాంతాల్లో మాత్రం మహాగఠబంధన్ వన్ సైడ్ మహాగఠబంధన్కు అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఎక్కువ అదే చెప్తున్నారు. కాబట్టి సో రాబోయేటువంటి 14 అంటే ఇంకా 2 రోజులు 48 గంటల్లో లేదా 72 గంటలు 14వ తారీఖున రిజల్ట్ రాబోతుంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం మహాగఠబంధన్కి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి క్రమంలో మరి మీ ఒపీనియన్ ఏంటని తెలియజేయచ్చు. సో ఇప్పటి వరకు నేను 3 సర్వేలు చెప్పాను. ఇప్పుడు లాస్ట్ మినిట్లో మరొక సర్వే కూడా వచ్చింది, సాస్. ఇది ఏం చెప్తుందనేది చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి సాస్ చెప్తున్న దాని ప్రకారం మహాగఠబంధన్కి ఆర్జేడీకి వచ్చేసి 77 నుంచి 78, కాంగ్రెస్కి వచ్చేసి 20 నుంచి 21, లెఫ్ట్ పార్టీస్కి 8-9, టోటల్గా 106 నుంచి 110. అంటే ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్కి కొంచెం దగ్గరకు వచ్చింది. ఎన్డీఏకి వచ్చేసి బీజేపీ 55 నుంచి 56, జేడీయూకి వచ్చి 62 నుంచి 63, ఎల్జేపీకి 6 నుంచి 7, హెచ్ఎం 2 నుంచి 3, ఆర్ఎల్ఎం 1, టోటల్గా 126 to 130. అంటే ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ను దాటి గెలుచుకోబోతుంది. అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అనేది సాస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే జనస్వరాజ్ పార్టీ 7 నుంచి 10, ఎంఐఎం 3 నుంచి 4 అని ఇచ్చారు. సో దీన్ని కూడా పరిగణలో తీసుకుంటే మొత్తం 4 సర్వేలు. ఈ 4 సర్వేల్లో 2 మహాగఠబంధన్ చెప్తున్నాయి ఎగ్జిట్ పోల్స్లో, 2 ఎన్డీఏకి చెప్తున్నాయి. ఏది పీపుల్స్ పల్స్ ఏమో ఎన్డీఏకి చెప్తుంది, సాస్ ఎన్డీఏకి చెప్తుంది, ఈఎస్ఎస్ ఏమో మహాగఠబంధన్కి చెప్తుంది, అలాగే పైనీర్ కూడా మహాగఠబంధన్కి చెప్తుంది. సో 2 అటు చెప్తున్నాయి, 2 ఇటు చెప్తున్నాయి. కాకపోతే అక్కడ ఉండేటువంటి సిచ్యువేషను సీమాంచల్ మిథిలాంచల్ ఏదైతే ఉందో అక్కడ కనుక ఢిల్లీ ఎఫెక్ట్ పడిందంటే, అంటే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఎఫెక్ట్ పడిందంటే ఓటర్
ఓట్లు పోలరైజేషన్ అవకాశం ఉంది. అప్పుడు ఎన్డీఏకి అనుకూలంగా పడే అవకాశం ఉంది. కాబట్టి మహాగఠబంధన్ అధికారంలోకి రాలేకపోవచ్చు, బలమైన ప్రతిపక్షంగా ఉండొచ్చు అని చెప్పి సాస్ చెప్తుంది. అంటే 2 సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఏమో మహాగఠబంధన్కి, 2 సర్వేలు ఏమో ఎన్డీఏకి చెప్తుంది. కాబట్టి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ మీద రిజల్ట్ ఆధారపడి ఉంది. రెండో ఫేజ్ ఖచ్చితంగా ఎన్డీఏకి అనుకూలంగా ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి అది కనుక నిజమైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేకపోలేదు. మిగతా 2 సర్వేలు తీసుకుంటే అవుట్రేట్గా మహాగఠబంధన్కి ఇస్తున్నారు. మరి మీ అబ్జర్వేషన్లో ఏది నమ్మొచ్చు అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.